కన్వర్ యాత్రలో భక్తులకి యూరిన్ కలిపిన జ్యూస్ అమ్ముతున్నారు. కన్వర్ యాత్ర దారిలో కిలోమీటర్ పొడవునా గాజు పెంకులు జల్లిండ్రు. కన్వర్ యాత్ర భక్తులకి బార్కోడ్ ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ మాత్రమే అమ్మాలి అని యూపీ గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది. కొంతమంది స్ట్రీట్ వెండర్స్ ఏమో మాకట్లా కుదరదు అని చెప్పేసి సుప్రీం కోర్టుకి పోయిండ్రు. అసలు ఏంది కన్వర్ యాత్ర? అసలు ఎందుకు ఇన్ని ఇష్యూస్ వస్తున్నాయి దీని చుట్టూ? కన్వర్ అంటే కావడి. నార్త్ ఇండియాలో శ్రావణ మాసం రాగానే చాలా మంది శివభక్తులు వాళ్ళు ఉన్న ప్రాంతం నుంచి గంగా నదికి పోయి గంగా జలాన్ని కావళ్ళ పట్టుకొని చెప్పులు లేకుండా 100 కిలోమీటర్లు నడిచి వాళ్ళకి ఇష్టం ఉన్న శివాలయానికి పోయి శివుడికి అభిషేకం చేస్తారు. ఇంతకుముందు సాధువులు మాత్రమే ఈ ప్రక్రియను చేసేటోళ్ళు. కానీ కొన్ని సంవత్సరాల నుంచి శివభక్తులు అందరూ చేస్తున్నారు. 2023-24 ఈ సంవత్సరాలల్లా దాదాపుగా 3 కోట్ల మంది ఈ యాత్ర చేశారు. కొంతమంది బీహార్ నుంచి, యూపీ నుంచి అట్లా గంగా నది నీళ్లు తీసుకొని హరిద్వార్కి పోయి అక్కడ అభిషేకం చేయడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ఈ యాత్రల భాగంగా ఆ దారి పొడవున స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. అందులో మెహతబ్, జీషాన్ వీళ్ళిద్దరు కలిపి ఒక జ్యూస్ స్టాల్ ఉంది. ఆ జ్యూస్ స్టాల్లో ఒక 1 లీటర్ బాటిల్లో యూరిన్ దొరికిందంట. ఆ యూరిన్ని జ్యూస్లో కలిపి అమ్ముతున్నారు అని చెప్పేసి వార్త వచ్చింది. ఇప్పుడు ఆ జ్యూస్ శాంపుల్ ఏదైతుందో దాన్ని టెస్ట్కి పంపినరు. ఇంతకీ ఆ జ్యూస్లో యూరిన్ ఉందా లేదా అని చెప్పేసి ఇంకో 15 రోజులలో దాని రిపోర్ట్ కూడా వస్తుంది. ఈ కన్వర్ యాత్రలో ఇంకో ఇష్యూ ఏంది అని అంటే నార్త్ ఢిల్లీలో జరిగింది. ఇది స్వయాన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరే ట్వీట్ చేసింది ఈ విషయాన్ని. ఏమని అంటే దిల్షాద్ గార్డెన్ రోడ్ అని ఏదైతే కన్వర్ యాత్ర జరిగే రోడ్ ఉందో ఆ రోడ్ల కిలోమీటర్ పొడవునా గాజు పెంకులన్నీ ఇరగొట్టి జల్లినట్టుగానే పడ్డాయి. కొంచెం కేర్ తీసుకోండి, క్లీన్ చేయించండి, ఎవరైతే ఇట్లా జల్లినరో వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే దీనిపైన పోలీసు వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ ఏంది అని అంటే కుసుంపాల్ అనే ఒక రిక్షా డ్రైవరు 19 గ్లాసెస్ రిక్షాలో పెట్టుకొని తీసుకుపోతుంటే అవి పగిలిపోయి అట్లా పడ్డం జరిగింది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ మీరు వీడియో చూడొచ్చు. ఒకవేళ ఎక్కడన్నా పగిలి పడితే ఒకటేసారి పగిలి పడితే ఒక్క దగ్గర ఒక్క ఏరియాలు ఉంటాయి, లేదా ఎక్కడన్నా చిన్నగా పగిలి ముక్కలు పడుతున్నాయి అంటే అక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, 2-3 ముక్కలు అట్లా పడే అవకాశం ఉంటుంది. కానీ ఇది చూస్తే ఏదో ఆ గ్లాసుల మీదకెళ్ళి నడవాలి జనాలు అన్నట్టుగా మొత్తం రోడ్ అంతా కిలోమీటర్ పొడవున జల్లినట్టుగా ఉన్నాయి. కన్వర్ యాత్రలో ఇట్లాంటి కుట్రలు జరుగుతున్నాయి చాలా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇన్ని ఇష్యూస్ జరిగిన తర్వాత అక్కడి స్ట్రీట్ వెండర్స్కి యూపీ గవర్నమెంట్ పాస్ చేసిన రూల్ ఏంది అని అంటే మీరు ఏ ప్రోడక్ట్ అమ్మినా కానీ దానిపైన బార్కోడ్ ఉండాలి అండ్ పేమెంట్ మీ క్యూఆర్ కోడ్కే జరగాలి. సో దట్ మీ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, మీ పేరు అవన్నీ కూడా రికార్డులో ఉంటాయి అనేది వాళ్ళు మెన్షన్ చేసిన విషయం అనమాట. ఏదేమైనా కానీ ఇట్లాంటి యాత్రల్ని టార్గెట్ చేస్తూ చాలా ఇష్యూస్ బయటకు వస్తున్నాయి.